తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పుతో న్యాయం బతుకుతుందన్న నమ్మకం కలిగిందన్నారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ముఖ్యమంత్రి హోదాలో నోటికొచ్చిన ఆరోపణలు చేసి తిరుమల విశిష్టతను తగ్గిస్తే న్యాయస్థానాలు ఊరుకోవన్నారు. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ప్రత్యేక చొరవ చూపి నిజాలు నిగ్గు తేల్చాలంటున్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామితో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. శ్రీవారి లడ్డు ప్రసాదం విషయం పైన సుప్రీంకోర్టు స్పష్టమైన ప్రకటన చేయడం పట్ల తాజాగా డిప్యూటీ మాజీ సీఎం నారాయణస్వామి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా ఈరోజు సుప్రీంకోర్టే స్వచ్ఛందంగా ఒక సిట్ స్వతంత్ర విచారణ చేపట్టమని చెప్పేసి సిబిఐ ద్వారా కమిటీ వేసింది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు సార్? ఇంకా న్యాయస్థానం బతికిందనే నమ్మకం నాకు కలుగుతూ ఉంది. చంద్రబాబు లాయర్ మాట్లాడేటప్పుడు ఒక ఎంక్వైరీ లేకుండా ఏమీ లేకుండా మీకు ఏ ఆధారాలు పెట్టుకొని మీరు జంతువుల యొక్క కొవ్వును వాడినారని ప్రచారం పెట్టినారు. ఇది భక్తుల యొక్క మనోభావం, ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి పైన ఉన్న భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసినట్టు కాదని ఒక మాట మాట్లాడటం జరిగింది. అదేవిధంగా సిట్ని వేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు సిట్ వేసి వాళ్ళని పిలిపించి కూర్చొని మాట్లాడుకుంటుంటే చిట్ అంటే ఏ ప్రభుత్వంనా ఆ సిట్ ఆ ప్రభుత్వం ద్వారా ఆ ముఖ్యమంత్రి ఏం చెప్తే అది రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. అందువల్ల నాకు లోపల కొంత అనుమానం వచ్చింది. ఎందుకంటే ఏదైనా మేనేజ్ చేసే శక్తి చంద్రబాబుకు ఉంది, మేనేజ్ చేయగలుగుతాడని. కానీ సుప్రీంకోర్టు ఈరోజు ఎటువంటి నిర్ణయం తీసుకుంది, సిబిఐ ఎంక్వైరీ పెట్టారు. సిబిఐ ఎంక్వైరీ వరకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈవెన్ సిబిఐ ఎంక్వైరీ కూడా ఒక్కొక్కప్పుడు సుప్రీంకోర్టు కూడా సిబిఐ ఎంక్వైరీని మందలిచ్చింది. మీరు రాజకీయానికి అతీతంగా ఎంక్వైరీ చేసి నిజాలు చెప్పాలని చెప్పేసి మందలిచ్చినటువంటి దాఖలాలు కూడా చాలా ఉంది. ఆ సిబిఐ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేయాల్సిందే. ఈరోజు 3 పార్టీలు కలిసి సెంట్రల్ గవర్నమెంట్ కానీ, పవన్ కళ్యాణ్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ముగ్గురు కలిసి ఈ విధంగా నిర్ణయించుకున్నారు. కానీ నాకేమంటే సుప్రీంకోర్టుని నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఎవ్వరికి సంబంధం లేకుండా సుప్రీంకోర్టే ఈ మెంబర్లను కూడా అలాట్ చేస్తే చాలా బాగుంటుందనేది నా అభిప్రాయం. ఎందుకంటే సిబిఐ పెట్టినా, ఇక్కడ సిట్ పెట్టినా ఇక్కడ చంద్రబాబు కంట్రోల్కి వస్తారు, అక్కడ మోడీ కంట్రోల్కి వస్తారు. పవిత్రను కాపాడాలనుకుంటే సుప్రీంకోర్టే మళ్ళీ డెసిషన్ ఎట్టి తీసుకోవాలంటే ఆ 5 మంది మెంబర్లు కూడా సుప్రీంకోర్టే నిర్ణయించేటట్టు తీసుకుంటే మనకు న్యాయం జరుగుతుందనేది నా యొక్క అభిప్రాయం. ఈ యొక్క సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి ఈరోజు జడ్జిమెంట్ విషయంలో సిట్ సిబిఐ ద్వారా విచారణ జరిపించాలన్నటువంటి ఇచ్చినటువంటి తీర్పును స్వాగతిస్తున్నామంటున్నారు డిప్యూటీ మాజీ సీఎం నారాయణస్వామి. ప్రధానంగా ఈ యొక్క విచారణ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పదవులకు రాజీనామా చేయాలి, ఇప్పుడు విచారణ జరిగేంత వరకు కూడా పదవుల్లో ఉండకుండా ఉంటే మరింత పారదర్శకంగా విచారణ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, పుత్తూరు నుంచి.